ఆయన అసలు కోపం పెట్టుకోవడం అనేటటువంటి మాట కానీ, బాధ పెట్టడం అన్న మాట కానీ తెలియని వాడెవరైనా ఉంటే లోకంలో అది శివుడు ఒక్కడే. ఆయనకి అసలు బాధ పెట్టడం అనేటటువంటి మాట ఆయన యొక్క చరిత్రలో, ఆయన యొక్క జీవితంలో, ఆయన యొక్క అనుగ్రహ ప్రధాన విశేషమునందు ఎక్కడా కనపడదు. ఎంత దోషభూయిష్టమైనటువంటి జీవితమున్నవాడైనా సరే ఒక్కసారి వెళ్ళి శివ అని పిలిచినంత మాత్రం చేత ఆయన వెంటనే అనుగ్రహిస్తాడు. అలా అనుగ్రహించగలిగినటువంటి ఉదారమైన హృదయం ఉన్నవాడు లోకమునకు తండ్రి కనుక జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అంటాడు కాళిదాస మహాకవి. పార్వతీ పరమేశ్వరులు ఈ లోకమునకు తల్లిదండ్రులు. తండ్రి అయిన కారణం చేత ఆయన యొక్క హృదయము ఎల్లవేళలా కూడా కారుణ్యముతో నిండిపో